నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధరణి స్థానంలో భూభారతిని తెచ్చేలా కసరత్తు వేగవంతం. సమగ్ర చట్టంతో పాటు అత్యాధునిక సాఫ్ట్వేర్ తీసుకొచ్చే యోచన. రాష్ట్రంలో పలు జిల్లాల్లో విత్తనాల కోసం రైతులు బారులు. 3 కేంద్రాల్లో 1000 బస్తాలు మాత్రమే పంపిణీ. విజయనగరం జిల్లా గోస్తని నది చెక్ డ్యాంలో 3 గల్లంతు. 2 మృతి, మరొకరి ఆచూకీ కోసం గాలింపు. ఉనికి కోసమే టీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్న ప్రధాని. బంగాల్లో భాజపా పాగా వేస్తోందని ధీమా. పూణేలో కారు ప్రమాదంలో బయటపడ్డ మరో కోణం. డబ్బులకు కక్కుర్తిపడిన రక్తం నమూనాలు మార్చిన వైద్యులు. ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతిని తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమగ్ర చట్టంతో పాటు అత్యాధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మధ్యంతర నివేదిక ఇచ్చిన ధరణి కమిటీ సభ్యులు సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నారు. జూన్ 6వ తేదీ తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత చొరవ చూపనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన భూభారతిని తీసుకొస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ భూ చట్టాలపై పట్టున్న నిపుణులతో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పటికే అనేక మార్లు సమావేశమై ధరణి సాఫ్ట్వేర్ సమస్యలతో పాటు పాలనాపరమైన సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించింది. అదేవిధంగా భూ లావాదేవీలతో సంబంధం కలిగిన రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, భూదాన్ బోర్డు తదితర విభాగాలతో సమావేశమై కమిటీ సభ్యులు చర్చించారు. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలను తీసుకున్న కమిటీ సభ్యులు భూ చట్టాలపై అవగాహన కలిగిన కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో మార్పులు చేసి దాని స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన మరో కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అంచనా వేశారు. దీంతో కొన్నేళ్లుగా భారాస ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు చెందిన ధరణి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. అప్పటికే పెండింగ్లో ఉన్న 2.43 లక్షల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. కొన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అయినప్పటికీ మరికొన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో, సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కారం కావాల్సి ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్లో వచ్చిన వినతులపై మరింత సమగ్ర దర్యాప్తు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని సరిచూసుకున్న తర్వాతే సమస్య పరిష్కారంపై ఒక నిర్ణయానికి రావాల్సి కూడా ఉంది. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ధరణి సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడింది. జూన్ 6తో పార్లమెంటు ఎన్నికల నియమావళి ముగియనుంది. ఆ తర్వాతనే ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్షణమే పెండింగ్ ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ధరణి పోర్టల్ చట్టం స్థానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ధరణి కమిటీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న భూమి ప్రాజెక్టుతో పాటు గుజరాత్, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సర్వేలను పరిశీలన చేస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అమలవుతున్న భూములకు సంబంధించిన సింగిల్ లాను కూడా పరిశీలన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న చట్టాలను, ఆర్ఓలను, సాఫ్ట్వేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ రాష్ట్రాల్లో ఏ అంశాలు ప్రామాణికంగా ఉన్నాయో వాటిని క్రోడీకరించి అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన చట్టంతో పాటు సాఫ్ట్వేర్, ఆర్ఓలను తీసుకొచ్చేందుకు మరింత సమయం పడుతుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. జూన్ మొదటి వారంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎంతో సమావేశమైన తర్వాత కమిటీ సభ్యులు తదుపరి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దిన సంబరాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె నుంచి రాజధాని వరకు పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రజానిధులు అందరూ భాగస్వామ్యమయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ట్యాంక్ బండ్పై కళారూపాల ప్రదర్శన, లేజర్ షోకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములు చేస్తోంది. ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్, మున్సిపల్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు తమ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారని ప్రభుత్వం తెలిపింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీలు, పంచాయతీల్లో సర్పంచ్లు జెండా ఆవిష్కరించారని సీఎస్ శాంతికుమారి మెమో జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటలకు అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి ఉత్సవాల్ని కలెక్టర్లు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన శాంతికుమారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించి అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గీతాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ట్యాంక్ బండ్ పై కళారూపాల కార్నివాల్, 5,000 మంది శిక్షణలో ఉన్న పోలీసులతో బ్యాండు ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై 80 స్టాళ్లలో హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాల వస్తువులు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం క్రీడలతో కూడిన ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకట్టుకునేలా బాణసంచ, లేజర్ షోలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారని అధికారులకు సీఎస్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమంలో సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం, గీతం తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రముఖ చిత్రకారుడు రుద్రం రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాజేశం బృందంతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 నమూనాల్ని పరిశీలించి 1 ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని తుది మార్పుల్ని సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణము ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించారని సీఎం భావిస్తున్నారు. లోగోలో 3 సింహాల గుర్తు పెట్టారని భావిస్తున్నారు. రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా కవి అంత్యశ్రీ మార్పులు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవి అంత్యశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కొస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణతో పాటు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై రేవంత్ రెడ్డి నేడు లేదా రేపు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. తెలుగుదేశం నేతలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో అంజలి ఘటించారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు, ఒక వ్యక్తి కాదు, ఓ సంచలనమని పురంధేశ్వరి అన్నారు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ముందు అవకాశం వచ్చాను కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం.
ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఎంతమందికి పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు. వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించారని కొనియాడారు. ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న రామారావు రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారని ప్రశంసించారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణవాది నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు కొనియాడారు. భద్రాచలంలో నిబంధనలు పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్న 3 హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేని పరిసరాలను గమనించి ఒక హోటల్ను సీజ్ చేయడంతో పాటు మరో 2ంటికి నోటీసులు జారీ చేశారు. 3 హోటళ్లకు 40,000 జరిమానా విధించారు. భద్రాచలం ప్రధాన రహదారిలోని శ్రీభద్ర గ్రాండ్, శ్రీ గౌతమి స్పైస్, శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మీల్స్ హోటళ్లలో ఆహార భద్రత, నాణ్యతా బృందాలు తనిఖీలు చేశాయి. రిఫ్రిజిరేటర్లోని ఐస్ క్రీంలో ఫంగస్ కనిపించడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంపై జోనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ జ్యోతిర్మయి హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హోటల్ను సీజ్ చేసి పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా హోటళ్లను సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో కొత్త చెరువు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు గతంలో 4 ఎకరాల 16 గుంటలు ఉండగా ప్రస్తుతం 1 ఎకరం 16 గుంటలే ఉందన్నారు. దాదాపు 3 ఎకరాలలో రాత్రికి రాత్రే మట్టిపోసి చదును చేశారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త చెరువులో గతంలో చాలా రోజుల క్రితం కొన్ని నిర్మాణాలు వచ్చినాయని తెలిసింది. వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చట్ట ప్రకారము వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీ ముందే గూగుల్ మ్యాప్స్ వెరిఫై చేస్తే దాదాపు 10 ఇండ్ల వరకు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో కనపడుతుంది. వాటిని వెరిఫై చేసి ఎన్ని ఇండ్లు కరెక్ట్గా వస్తాయో చూసి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో గాలివాన బీభత్సవానికి నేలకొరికిన చెట్ల వల్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. టీజీఎస్, పీడీఎల్,
టీజీఎన్పీడీఎల్ పరిధిలో సుమారు 10,000 స్తంభాలు నేలకొరిగాయి. 275కు పైగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. చాలా జిల్లాలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తక్షణం స్పందించిన విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరెంటు పునరుద్దరించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో సిబ్బంది చూపిన చొరవను వినియోగదారులు అభినందిస్తున్నారు. 2 రోజుల క్రితం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై కూలడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఆందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక విద్యుత్ శాఖ కార్యాలయాలకు నిరంతరం ఫోన్లు చేశారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. అర్ధరాత్రి నుంచే పడిపోయిన వృక్షాలను డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని తొలగించేశారు. ఏఈలు, డీఈలు చొరవ చూపి క్రేన్లను తీసుకొచ్చి వీలినంత త్వరగా విద్యుత్ స్తంభాలను అమర్చారు. వినియోగదారుల కోసం విద్యుత్ సిబ్బంది బాధ్యతగా అహర్నిశలు పనిచేశారని స్థానికులు కితాబిస్తున్నారు. ఇక్కడ విపరీతమైన గాలి, వాన స్టార్ట్ అయినాయండి. వాన కన్నా కూడా గాలి విపరీతంగా వచ్చి ఇక్కడ హుడాపార్క్లో ఉన్నటువంటి దాదాపు 5-6 చెట్లు మా సచివాలయ నగర్లో రోడ్ నెంబర్ 8 దగ్గర పడిపోయి అవి ఇళ్ల మీద, సర్వీస్ వైర్ల మీద పడిపోవటం వల్ల 4 పోల్స్ పడిపోయినాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. న్యూ పోల్స్ అనే రీఇన్స్టేట్ చేశారు. ఇక్కడ ఆ సమయంలో మాకు అసలు కరెంటు ఇదవుతుందేమో అని భయం వేసిందండి. అందరం ప్రాణాలతో ఎలా ఉంటామని కూడా అనిపించింది మాకు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఎలక్ట్రిసిటీ బోర్డు వారు మరీ అసలు వాళ్ళు ఒక క్షణం కూర్చోలేదు. కనీసం వాటర్ కూడా వాళ్ళు తాగినట్టుగా నేను చూడలేదు. అంత విధి విరామంగా మాకు చేస్తున్నారు హెల్ప్. వాళ్ళతో పాటు మేము సహకరిస్తున్నందుకు 10-15 మినిట్స్లో చాలా విధ్వంసం జరిగింది. వనస్థలపురంలోనే ఈ ద్వారకామాయి నగర్లో దాదాపు 6 పోల్లు, 2 ట్రాన్స్ఫార్మర్లు టోటల్ డ్యామేజ్ అయ్యాయి. 17 చెట్లు, టోటల్ 23 రోడ్స్లలో కూడా ఇక్కడ ఒక మనిషి పోయే పరిస్థితి లేకుంటే, అలాంటిది జిహెచ్ఎంసీ స్టాఫే కానీ డిసాస్టర్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇమీడియట్ 5 o'clock కల్లా ఇక్కడ ఉన్నారు. నైట్ దాదాపు కంటిన్యూ వర్క్ నడుస్తూనే ఉంది అన్నీ కూడా. సో ఇప్పుడు కొంచెం రోడ్లన్నీ కూడా క్లియర్ అయ్యాయి. వర్షాకాలం ఆరంభంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ముందస్తు సన్నద్ధతతోనే ఉంది. విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, సామగ్రిని అందుబాటులో ఉంచుకున్నారు. 2 రోజుల క్రితం భారీ వర్షం, గాలికి నేలకొరిగిన 10,000 పైచిలుకు విద్యుత్ స్తంభాల్లో దాదాపు 95% పైగా పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. 33 kV, 11 kV ఫీడర్లు సహా ఎల్టీ లైన్ల మరమ్మతులు పూర్తి చేశారు. హైదరాబాద్లోని భారీ వృక్షాలు పడిపోయి స్తంభాలు పడిపోగా విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడే ఉండి కరెంటును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. గాలి, వానకి చాలా విధ్వంసమైంది. ఇప్పుడు మీరు ఫిజికల్గా చూశారు. చాలా ఏరియాస్లో చెట్లు పడడం, ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్స్ కూలిపోవటము, 100 పోలు పడటం, సుమారుగా 120 పోల్స్ డ్యామేజ్ అయిపోయినాయి. రాత్రి నుంచి కూడా చంపాపేట డివిజన్లో 100 మెంబర్ స్టాఫ్, ఒక 3 కాంట్రాక్టర్స్తో పాటుగా ఉన్నటువంటి టీమ్స్, ఒక 3 క్రెయిన్లు, డిజాస్టర్ టీము, అదేవిధంగా సరూర్ నగర్ డివిజన్లో దాదాపు 120 మెంబర్ స్టాఫ్, ఈ టీమ్స్ అన్ని కూడా చేసి మొత్తం డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా అయితే మొత్తం చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. సప్లై అంతా కూడా 11 kV మొత్తం రిస్టోర్ అయిపోయింది. అక్కడ డ్యామేజ్ అయినటువంటి పోల్స్ రాత్రికి సుమారుగా 28 పోల్స్, 11 kV పోల్స్ కూడా రిస్టోర్ చేసుకొని మేజర్ 11 kV సప్లై అంతా రిస్టోర్ జరిగింది. ఎక్కడైతే ఎల్టీ పోల్స్ 2-3 అట్లా ఉన్నాయో అవి మొత్తం టేకప్ చేసి నౌ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ ది వర్క్. వనస్థలిపురం, ప్రశాంత్ నగర్, సాహిబ్ నగర్ పరిధిలో 21 ఫీడర్లకు ఇంటరప్షన్ వచ్చింది. 21 ఫీడర్లలో 6 ఫీడర్లు చాలా ప్రాబ్లం చేసినాయి మాకు. చాలా ప్రాబ్లం అంటే చాలా పెద్ద చెట్లు పడ్డాయి. 15 ఫీడర్లు అయితే 1-2 గంటల్లో ఓకే చేసేసినాము. ఆదిలాబాద్లో 640, ఖమ్మంలో 643, కొత్తగూడెంలో 519, నిర్మల్లో 403, నిజామాబాద్లో 389 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్తును పునరుద్ధరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఓఎస్డీ విశ్రాంత ఇంజనీర్ రంగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ యశోద హాస్పిటల్లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని కొండాపూర్లోని రంగారెడ్డి నివాసంలో సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. భారా సహాయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఓఎస్డీగా సేవలు అందించిన రంగారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు సీనియర్ కన్సల్టెంట్గా నియమించింది. కానీ అనారోగ్యం కారణంగా ఆ పదవి బాధ్యతలు చేపట్టలేదు.
ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. విజయనగరం జిల్లా జామి మండలం జాగారం వద్ద గోస్తని నది చెక్ డ్యాంలో ఈతకు దిగి ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో 2 మృతదేహాలను వెలికితీశారు. మరొకరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం విజయనగరానికి చెందిన 6 యువకులు గోస్తని నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. వీరిలో 3 యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా విజయనగరం కంటోన్మెంట్ వాసులుగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. ఇల్లందు మండలం పోలారానికి చెందిన వాంకుడోతు సుమన్ బొల్లినగర్లో ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. తల, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలోనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. టేకులపల్లి మండలం సంపత్ నగర్కు చెందిన పాయం జానకి, ఆమె భర్త కృష్ణయ్య ఓటు వేసేందుకు బైక్పై వస్తుండగా కారు ఢీకొనడంతో 2 మృతి చెందారు. అశ్వాపురం మండలం జానకిరావు గుంపు గ్రామానికి చెందిన కుంజా రాజశేఖర్ ఓటు వేసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్న సమయంలో డివైడర్ను ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. అదే మార్గంలో వెళ్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ సమీపంలో ద్విచక్ర వాహనానికి ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో శెట్టిపల్లి నరసింహారావు, హర్షవర్ధన్ అక్కడికక్కడే మరణించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. చేగుంట మండలం మక్కారాజపేటకు చెందిన ఎల్లం సౌందర్య దంపతులు 11 నెలల చిన్నారి మాధురితో కలిసి వల్లూరు గ్రామానికి ఆటోలో బయలుదేరారు. రెడ్డిపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీకొట్టడంతో చిన్నారి మాధురి అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై అమ్మమ్మ, ఆమె మనవడు మృతి చెందారు. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి సి గ్రామానికి చెందిన ముడతనపల్లి రామలక్ష్మి భర్త కొద్ది రోజుల క్రితం మరణించడంతో పిడిసలలో ఉంటున్న ఆమె పెద్ద కుమార్తె తన ఇంటికి తీసుకొచ్చింది. రోజులానే ఇంటి ఆవరణలో ఆరేసిన దుస్తులు తీసేందుకు వెళ్లిన రామలక్ష్మి తీగను ముట్టుకోగానే విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన మనవడు సాయిచరణ్ అమ్మమ్మను కాపాడేందుకు దండాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా షాక్కు గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దుస్తులు ఆరేసే తీగకు విద్యుత్ ప్రసరించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాంబోడియాలో చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఓ యువకుడు కుటుంబ సభ్యులకు ఓ వీడియో సందేశం పంపించాడు. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన ప్రకాష్ అనే యువకుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలున్నాయని సమాచారం తెలుసుకున్నాడు. ఆ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. సదరు ఏజెన్సీ వారు మాత్రం అతడిని ఆస్ట్రేలియాకు కాకుండా కాంబోడియా తీసుకెళ్లినట్లు యువకుడు వీడియోలో తెలిపాడు. అక్కడి వారు తనపై దాడి చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తనతో పాటు కొంతమంది యువతీ యువకులు కూడా ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని రోధిస్తున్న వీడియోను పంపించినట్లు యువకుడి సోదరుడు తెలిపారు. వారిని భారత్కు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామండి. మా తమ్ముడు పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ మా తమ్ముడు హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పి మా స్తోమత లేదు మనకి, మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రహింసలు పెట్టుకుంటూ రోజు వీడియోలు పంపిస్తామండి. మా తమ్ముడు అక్కడ నుంచి రోజు ఆయన చిత్రహింసలు పడుకుంటూ రోజు ఒకటి కొట్టడం, కనషా కట్టడం, ఈ సూదులు వేయడం, ఏం చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. మీ వాళ్ళు చేసి దయచేసి చేయాలని కోరుకుంటున్నాం అండి. మాకు ఎవరు లేదండి, మాది ఊరు కదండి, అసలు మాకు ఎవరు చేసి లేదు, తెలిసేవారు లేదండి మాకు ఎవరు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. భీమనపల్లి, కనుముక్కల గ్రామాలలో కల్తీపాల కేంద్రాలు నిర్వహిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 450 లీటర్ల కల్తీపాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి కల్తీపాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. బెదిరింపు కాల్తో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటకు చేరుకున్నారు. అనంతరం విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. పశ్చిమ బెంగాల్లో పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బెంగాల్ నిలవనుందని ఓ జాతీయ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. అక్కడ అత్యధిక స్థానాల్లో తమ పార్టీ గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక తన వరకు వస్తే 24 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు దూషిస్తున్నాయని, దానివల్ల ఇప్పుడు తాను దూషణల నిరోధకంగా మారినట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో మౌత్కా సౌదాగర్, గందీ నాలికా కీడా అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఎలాంటి మోసాలు, దారుణాలు జరిగాయో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. దురదృష్టమేమంటే ఓటు బ్యాంకు కోసం చివరికి కోర్టులను కూడా దూషించే స్థాయికి అక్కడి అధికార పార్టీ దిగజారిందని మండిపడ్డారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలో ప్రభుత్వం మారటం వల్ల ఆ రాష్ట్ర భవిత మారనుందన్నారు. జూన్ 4న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ గడువు ముగుస్తుందని, జూన్ 10న భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.